హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడేలా చేస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అసలు సిసలైన బాక్స్ ఆఫీస్ స్టామినాను తెలిపే సినిమా అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ మూవీ విడుదల తేదీ అయిన సెప్టెంబర్ 27 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్కి ఓ భారీ షాక్ తగిలింది. తగలనుందని తెలుస్తోంది. ఈ మూవీ వాయిదా పడిందని సమాచారం. నిజానికి సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన ఓజీ పోస్ట్ పోన్ కానుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. దాంతో సినిమా షూటింగ్లకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇటీవల ఏపీలో ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఫలితాలు కూడా రానున్నాయి. ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే సినిమాల షూటింగ్కి సమయం కేటాయించడానికి పవన్ మరికొద్ది నెలలు టైం తీసుకునే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఓజీపై పడి షూటింగ్ ఆలస్యమై సినిమా వాయిదా పడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఒకవేళ ఓజీ వాయిదా పడితే సెప్టెంబర్ 27కి రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఇటీవలి న్యూస్ వినిపించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో సినిమా తెరపైకి వచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఓజీ వాయిదాపై దాదాపు క్లారిటీ వచ్చినట్లయింది. ఎందుకంటే లక్కీ భాస్కర్ నిర్మాత నాగవంశికి పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది. పవన్ ని సంప్రదించకుండా ఓజీ వాయిదాపై క్లారిటీ లేకుండా ఆయన తన సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు. ఈ లెక్కన ఓజీ పోస్ట్ పోన్ అయ్యిందని ఓ అంచనాకు రావచ్చు. మరోవైపు గేమ్ చేంజర్ కూడా సెప్టెంబర్ 27కి రావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట.